గమనించండి. పర్సనల్ లైఫ్ను బట్టి కానివ్వు. వినాలి ఈ మాట. మనలో ఉండే లోపాలను పొరపాట్లను బట్టి కావచ్చు మన మీద తక్కువ తలంపులు ఉంటాయి. కొన్నిసార్లు మనలో అంత తెలివితేటలు లేకపోతే కూడా మన మీద తృణీకార భావం ఉంటుంది. మన వాళ్ళకు ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. చాలామంది వెధవల్ని చూశాను కానీ రేయ్ నీలాంటి వెధవని ఇంతవరకు చూడలా అని మనోళ్ళు అనొచ్చు. ఒక్కోసారి నీవు పిచ్చి పనులు చేసుకొని నెత్తికి తెచ్చుకొని నిన్ను గురించి నువ్వే అనుకోవచ్చు. నేను ఎదవల్ని చూశాను కానీ నా అలాంటి ఎదవని ఎప్పుడు చూడలేదు. ఏందన్నా అంత మాట అనుకున్నావు అంటే మరి ఎదవ పని కాకపోతే ఏంది ఇది? అవతల వాళ్ళు ఎంత తెలివితేటలతో బతుకుతున్నారు, నా పిచ్చితనం ఏంది, నా దరిద్రం, నా వెధవతనం ఇది, నా అసమర్థత అని మనల్ని మనం తృణీకరించుకునే అనుభవం మనకు లేదా? నేను ఒట్టి తిక్కలదాన్ని, అరబంధురాల్ని, లేకపోతే నేను ఒక వెర్రిదాన్ని, నేను ఒక పిచ్చిదాన్ని అని ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపిస్తే చేయొద్దు. నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు అని నీకు ఎప్పుడు అనిపించలేదా? ఇతరులతో పోల్చుకున్నప్పుడు నువ్వు తక్కువగా ఎప్పుడు కనపడలేదా? మరి చెయ్యి ఎత్తవే, దీనికి ఎత్తొచ్చు చెయ్యి. నీకు ఎప్పుడు అనిపించలేదా? అది చురుగ్గా ఉండండి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలాసార్లు అనిపించి ఉండొచ్చు. మన దృష్టికి మనం జ్ఞానహీనులం కనుక కనపడవచ్చు, తెలివితేటలు లేని వారిగా కనపడవచ్చు, అపవిత్రులంగా కనపడవచ్చు. మనుషుల దృష్టిలో మనం ఎన్నిక చేయదగిన వారముగా కనబడకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను అందరిలాగే చూస్తున్నాడా? నిన్ను నువ్వు చూసుకున్నట్టే, మనుషులు నిన్ను చూసినట్టే దేవుడు అట్లనే చూస్తున్నాడా? నిన్ను దేవుడు అంత వెధవనుకుంటే, అంత వెధవరాలు అనుకుంటే, అంత పనికిమాలినోడు అనుకుంటే, పనికిమాలింది అనుకుంటే, ఎన్న తగనిది అనుకుంటే, వ్యర్థమైనది అనుకుంటే నీకోసం ప్రాణం ఎందుకు పెడతాడు? ఇప్పుడు నీ దృష్టికి నువ్వు అట్లా ఉండొచ్చు సార్, మేడం, నీ దృష్టికి నువ్వు అట్లా ఉండొచ్చు, మీ వాళ్ళ దృష్టికి కూడా అంతే ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి నువ్వు విలువైన పాత్రవి. ఆయన నిన్ను అందరిలాగా చూడట్లా. నీ ఫ్యామిలీ నిన్ను రెస్పెక్ట్ చేయదు. ఒక సామాన్యపు అధికారి దగ్గరికి నువ్వు వెళ్తే గేటు తీరు నీకు. కానీ నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుంటే పరలోక సింహాసనం మీద కూర్చున్నట్టు దిగి నీ దగ్గరికి వస్తాడు. అవునా? ఒక ప్రభుత్వాధికారి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి రావాలి నీ దగ్గరికి అంటే ఒక రేంజ్ నీకు ఉండాలి. నువ్వు వెళ్ళి బయట నిలబడితే నీకు వచ్చి గేట్ తీయాలి అంటే ఒక రేంజ్ నీకు ఉండాలి. ఏ రేంజ్ లేకుండా ఒక సామాన్యుడిగా పోయి నిలబడితే పొద్దున పోయి సాయంత్రం దాకా నిలబడ్డా నిన్ను పట్టించుకునే దిక్కు ఉండదాడ. ఉండదా? అదే ఒక రేంజ్ కలిగిన వ్యక్తి పోతే డైరెక్ట్గా గేట్ తీయబడిద్ది, లోపలికి వెళ్ళిపోద్ది కారు. ఒక ఎమ్మెల్యేకి ఇంత బిల్డప్ ఉంటే, ఒక ఎమ్మెల్యేకి ఇంత హడావిడి ఉంటే, మరి జీవం గల దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎంత రేంజ్ ఉండాలి? ఆ దేవుడే నీ కోసం నువ్వు గదిలోకి వచ్చావని, నువ్వు ఏకాంతంగా వచ్చి మోకాళ్ళు వేసావని ఆయనే దిగి నీ దగ్గరకు వచ్చాడంటే నీకెంత రేంజ్ ఇచ్చాడో నీకు అర్థం కావటల్లా. బట్ నేనేమన్నా మునగ చెట్లు ఎక్కిస్తున్నానా? మరి ఎందుకు నాకెళ్ళి అనుమానంగా చూస్తున్నారు? ఆహా, ఏం ఎక్కిస్తున్నావు అన్నట్లు ఎక్కిస్తున్నానా? ఉన్నదే చెబుతున్నానా? చెప్పండి నాతో ఫ్రీగా. ఉన్నదే చెబుతున్నానా లేదా మునగ చెట్లు ఎక్కిస్తున్నానా? మరి ఆయన ఎక్కడ? ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఎక్కడ? మునగ చెట్టు కాదు, నేను చెప్పేది నిజమే.
రాజులకు రారాజు మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. రాజులకు రారాజు మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన తిన్నిది లేదు. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన తిన్నిది లేదు. కించుమా విజ్ఞాపనకు చెవినీయుమా, విన్నపాలు ఆలకించుమా. విజ్ఞాపనకు చెవినీయుమా. విడుదల కోరి నిన్ను వేడుచున్నాను, విడుదల కోరి నిన్ను వేడుచున్నాను. నీ సన్నిధిలో సాగిలపడి ఉన్నాను, నీ సన్నిధిలో సాగిలపడి ఉన్నాను. విన్నపాలు ఆలకించుమా. నా విజ్ఞాపనకు చెవినీయుమా. దేవునికి మహిమ. కొంతమంది నిన్ను అనొచ్చు, ఏం బతుకురా నీది, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలతా నువ్వు అనుండొచ్చు. నిన్ను కూడా అట్లా అనుండొచ్చు. నువ్వు కూడా నిజమేలే అనుకోవచ్చు. నిజమేగా, మరి మన దగ్గర ఏముందని, మన బతుకు అంతేగా అని నువ్వు కూడా అనుకుంటుండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు అలాగున్నావా? ఎంత విలువైన పాత్రవో నువ్వు ఆయనకి. ఆయన ఏమంటాడో తెలుసా? ప్రభువా నేను అలాగా, నేను ఇలాగా అని నువ్వు అనుకుంటుంటే ఆయన నిన్ను దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకొని, నా బంగారు కొండవరా నువ్వు, ఎవడరా నిన్న ఆ మాట అంది కదవా, నా బంగారు తల్లివా నువ్వు, చక్కగా దగ్గర తీసుకొని నుదుటను ముద్దాడి, నా బంగారు కొండవమ్మా నువ్వు, ఈ చేతులతో చెక్కుకున్నాను నిన్ను, ఈ చేతులతో చేసుకున్నాను. ఎవడో వెధవ అన్న మాటకి నువ్వు ఎందుకు అట్లా బాధపడతావు? అసలు నిన్ను గురించి నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? లేదు లేదు, నా హృదయంలో నీకు స్థానం ఉంది. ఎవడో పట్టించుకుంటే అంత, పట్టించుకోపోతే అంత, ఎవడో లక్ష్య పెడితే అంత, లక్ష్య పెట్టకపోతే అంత. ఏడిచారు, నా గుండెల్లో నీకు స్థానం ఉంది నా బిడ్డ అంటాడు ఆయన. ఇంకేం కావాలి నీకు? గుర్తింపు దొరకాల్సిన దగ్గర నీకు గుర్తింపు దొరికింది. ఇంకా ఈ లోకంలో గుర్తింపు లేకపోతే మాత్రం నష్టం ఏంటంట? ఏమంట? ఇక చింత లేదు. కానీ మనుషులు అట్ట చూడరే. మీకందరికీ నేను ఎలాగున్నా, ఒకసారి ఒక స్టోరీ చెప్పాడు సొలొమోన్ అన్న, గుర్తుందా? బహిరంగ సభ ఒకటి, పెద్ద సభ ఇట్లా జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి ఈ ఉమ్మి గారత, జుట్టంతా చింపిరిగా డస్ట్ కొట్టుకుపోయి, ఏమండే ఒక షార్ట్ లాంటిది ఒకటి వేసుకొని, చినిగిపోయిన షర్ట్ వేసుకొని అసహ్యంగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి, మైక్ ఇవ్వా నేను మాట్లాడతా అంటున్నాడంట. ఆ పాటలు పాడుతున్నారు, ప్రసంగికుడు ఇంకా రాలేదు, ఆయన రావటం లేట్ అవుతుంది, వీళ్ళేమో పాటలు పెంచి పాడుతూ ఉన్నారు. ఆయన వచ్చిన దాకా పాడిందే పాడి, ఇతను వచ్చి అంటాడు, నాకు మైక్ ఇవ్వండి, నేను 2 మాటలు యేసయ్య గురించి చెప్తా అంటాడు. వీడెవడరా బాబు, నువ్వు పోరా నాయనా, నీ అవతారం నువ్వు, కంపు కొడుతుంది అంటే, కాదు 2 మాటలు మాట్లాడిస్తే నేను పోతా, లేకపోతే నేను పోనని మొండికేసాడు. విసిగిస్తున్నాడు. ఆ చూసేవాళ్ళకి చిరాకు పెట్టారే, బాబు తగలబెట్టండి రా నాయన, వాడు ఏం చెబుతాడో చెప్పనేయండి, ఆ చెప్పి పోతాడుగా కానివ్వండి అన్న. సరే రారా బాబురా, నువ్వు నీ అవతారం, నీ ఉమ్మి, నీ జుట్టు, రా చెప్పు అని మైక్ ఇచ్చారు. మైక్ తీసుకున్న అతను అన్నాడు, నా జుట్టు, నా గడ్డం, నా బలహీనత, నా వస్త్రాలు దుర్గంధ భరితుడున్నాయి, హేయంగా ఉండి మీరందరూ మెచ్చుకోవటానికి ఏమీ లేదు కదా నా దగ్గర, చాలా అసహ్యంగా ఉన్నా కదా, చాలా బలహీనంగా ఉన్నా కదా,
చాలా దుర్గంధపూరితంగా ఉన్నా కదా, మీరు నన్ను తాకేదానికి కూడా ఇష్టపడరు కదా. నాకు కూడా తెలుసా సంగతి, నేను ఇలా ఉన్నానని. కానీ మీకు తెలియని సంగతి ఒకటి తెలుసా, నేను చెప్తా. మీకు తెలియని సంగతి ఒకటి నేను చెప్తా, ఏంటంటే నా ప్రభు ఇలాంటి వాడినైనా నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. నా కోసం కూడా. మీరెవ్వరు నన్ను ఇష్టపడరో, మీరెవ్వరు నన్ను ప్రేమించరో, మీరెవ్వరు నన్ను తాకరో, మీరెవ్వరు గొప్పగా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. కానీ యేసయ్య నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. మీరెవ్వరూ ప్రేమించకపోయినా నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటతో కూర్చున్న వాళ్ళ గుండె పగిలిపోయింది. ఇంకా ప్రసంగీకుడు లేదు, ఇంకొక గీకుడు లేదు. ఆయనే మాట్లాడాలని మొదలు పెట్టారు. చెప్పాడు వాక్యం. ఫస్ట్ మాటకి గుండె పగలగొట్టాడు కదా, ఇంకేముంది. అంటే మనుషుల దృష్టి ఎలా ఉంటుందో, మనిషికి తన దృష్టికి తాను ఏమనుకుంటాడో అనే విషయాలు చెప్తూ ఈ పాయింట్ అందించాను. తనకే దృష్టి ఉంది, ఆ ఎదటోళ్ళు ఏమనుకుంటున్నారో, తన గురించి తానేమనుకుంటున్నాడో కాదు, తన విషయంలో ప్రభు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో గుర్తుపట్టాడు. వాడు ధన్యుడో. కృంగిపోడో, నిరాశపడడో, నిరుత్సాహపడడో, ఆయన ప్రేమను బట్టి కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఎంత ప్రేమ! నేను ఎవ్వరికీ నచ్చను కదయ్యా, నేను ఎవ్వరికీ ఇష్టం లేదు కదయ్యా, నీకెట్లా నచ్చాను? నీకెట్లా నచ్చాను? నీకెలా ఇష్టమయ్యాను? అప్పుడు యేసయ్య అంటాడు, నేను నిన్ను చేసుకున్నాను రా, నిన్ను సృష్టించుకున్నాను, నిన్ను గురించి ఆలోచించి కావాలనుకుని నిన్ను నా చేతులతోనే నిర్మించుకున్నాను రా. వాడెవ్వడికి పట్టకపోయినా నువ్వు నాకెంతో విలువైన పాత్రవిరా అంటాడు ఆయన. అందుకే నీ కోసం నా కోసం కూడా వచ్చి ఆయన అరికాలు మొదలు నడినెత్తి వరకు నిలువెల్ల గాయపరచబడి ఆయన నెత్తురంతా ధారపోశాడు. ఒప్పుకుంటారా? ఏ దృష్టితో చూస్తావు నిన్ను నువ్వు? నీ దృష్టితోనా? మనుషుల దృష్టితోనా? కాస్త అన్ని విధాలా బాగుంటే మనుషులు బాగానే భజన చేస్తారు. అబ్బో ఆయనాడ, ఆయనంతా, ఆయన ఎంత, ఆయన పుట్టింగు, ఆయన అది ఇదని ఏదో చెప్తా ఉంటారు మనుషులు. కాస్త కిందికి వస్తేనేమో నేను ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నా, ఏదో హడావుడి చేస్తున్నాడు కానీ అంత బుస్సేనని. అటు తిప్పుతారు, అట్టు ఇటు కూడా తిప్పుతారు, అట్టు. అంతే కదా. పొలాలు తీసుకొచ్చి మంటల్లో వేస్తే పాము బయటకు వచ్చి పౌలు చేతిని పట్టుకుంటే వీడు తేడా, అందుకే పాము గరిసింది. నీళ్ళలోంచి తప్పించుకున్నాడు కానీ ధర్మం చేతిలో తప్పించుకోలేక పాము కాటుకు గురయ్యాడు అన్నారా? ఒక గంట సేపు అయింది, పౌలుకి ఏం కాల, పావును అందులో వదిలిచ్చాడు మంటల్లో, హాయిగా చలి కాచుకుంటున్నాడు. గంట సేపటికి ఏం కాకపోయేసరికి వెంటనే అట్టు తిరగేశారు. తిరగేసి ఏమన్నారు తెలుసు? ఇతడు ఒక దేవత, ఇతడు ఒక దేవత, అంత భయంకరమైన విషసర్పం గరిసినా ఏం కాలేదంటే ఇతను సామాన్యుడు కాదు, ఇది ఒక దేవత. అరే ఇప్పుడే కాదురా నువ్వు తేడా అంటివి, ఇప్పుడేగా నువ్వు దుర్మార్గుడు కాబట్టి పాము గరిసిందంటివి. మళ్ళా ఏమి కాకపోయేసరికి గొప్పోడు నేను చెప్పలా అని ఈ అట్లు తిరగేసే సెక్షన్ యేసయ్య చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. మనుషులు తిరగేస్తారు అట్లు. బాగా హోదాలో ఉంటేనేమో భజన చేస్తారు, కిందికి వస్తేనేమో నేను చెప్పలా గుస్సే అని. అందుకే మనుషుల దృష్టిని లక్ష్య పెట్టకండి. ఏది నీ విషయంలో, నీ పర్సనల్ విషయంలో మనుషుల దృష్టికి మేలైంది చెయ్యండి. కానీ మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు చూసుకునేటప్పుడు నిన్ను నీవేమనుకుంటున్నావో లేకపోతే ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది కాదు, నన్ను గూర్చి నా ప్రభువేమనుకుంటున్నాడో అది నాకు ముఖ్యం అనుకో. ఆయన నన్ను ఎలా చూస్తున్నాడు అది నాకు ముఖ్యం అనుకోవాలి. అవునా? 2 ఇంకోటి ఏం చెప్పాను? 3 సంగతులు రాసుకోమని చెప్పాను. మొట్టమొదటిది, నిన్ను నీవు చూసుకునే విషయంలో నీ దృష్టితోనో మనుషుల దృష్టితోనో కాదు, దేవుని దృష్టితో. రెండవది,
నీ పరిస్థితులను చూసే విషయంలో కూడా నీ దృష్టితోనో మనుషుల దృష్టితోనో కాదు, వీళ్ళు అదే చూశారు. వాళ్ళు మాకు ఎంత పొడుగున్నారో తెలిసే వాళ్ళు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా దృష్టికి కూడా అంతే ఉన్నాం. అవును సరే, వాళ్ళ పొడుగు చూసావు సరే, నీకెళ్ళి నువ్వెందుకు చూసుకున్నావు? ఎర్ర సముద్రం పాయలు చేసింది నువ్వా? ఆకాశం నుండి మన్నాను కురిపించింది నువ్వా? తరుముకుంటూ వచ్చే ఫరో సైన్యాన్ని, రథాలని, గుర్రాలని అగ్నిస్తంభం అడ్డుపెట్టి ఆపింది నువ్వా? నైటు తెల్లవారేసరికి, నైటు మధ్యరాత్రిలోకి సముద్రం ఖాళీ చేసింది నువ్వా? బండ నుండి మధుర జలాలు రప్పించింది నువ్వా? మారాలో ఉన్న చేదు నీళ్లు మధురంగా మార్చింది నువ్వా? రెఫీదీం లోయలో అమాలేకుల్ని హతం చేసింది నువ్వా? ఎక్కడ నువ్వు? ఇశ్రాయేలీల గురించే కాదు, మీ పర్సనల్ లైఫ్లో ఆలోచించుకోండి. మీ జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్నో కఠినమైన మజిలీలు దాటుకుంటూ వచ్చారు. కొన్ని చోట్ల అసలు ఇక అవకాశమే లేదు, మన పని అయిపోయింది అన్న అనుభవాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లోంచి ఆశ్చర్యమైన రీతిలో దాటుకొని వచ్చావే. మరణ పడకలోకి వెళ్ళావు, చచ్చి బతికావు చాలాసార్లు. నిన్ను నువ్వు బతికించుకున్నావా? నిన్ను నువ్వు బాగు చేసుకున్నావా? ఎట్లా దాటావు ఆ మరణపు ఘట్టాలు? ఆ కఠినమైన పరిస్థితిలో, ఆ కఠినమైన శ్రమల కొలిమి నుంచి ఎలా దాటి ప్రయాణం ఇంత దూరం వచ్చావు నువ్వు? నీ శక్తే? వాళ్ళు ఏమనుకున్నారే? అంటే ఏంది? వాళ్ళు అంత పొడుగున్నారు కాబట్టి మనం వాళ్ళని కొట్టలేము, ఎందుకంటే మన బలం చాలదు, మనం వాళ్ళంత ఎత్తు లేము కదా అంటే అంతా ఈ మొనగాళ్ళు గెలుచుకొని వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ తన్నులు తినే మాటలు ఎవరి చేత? దేవుని చేత తన్నులు తినే మాటలు. ఇంతకాలం దాటించుకొచ్చిన వాడు ప్రభువే, ఇక ముందు దాటించేవాడు కూడా ప్రభువే. సుడిగుండాల్లో చిక్కుకుపోయావు, చిత్రంగా చేయి అందించి బయటికి లాగాడు. లేకపోతే ఆ స్టార్టింగ్లోనే నీ చరిత్ర అయిపోయేది. అన్నిట్లో కాపాడబడి అన్ని విషయాల్లో ఒడ్డెక్కి ఇప్పుడేమో అన్ని నువ్వే డీల్ చేసేటట్టు మాట్లాడుతున్నావు. ఏమనాలి నిన్ను? దేవుని బాధ అది. అప్పటిదాకానేమో దేవుని అండ పట్టుకొని ప్రయాణం చేసి అక్కడికి వచ్చి వాళ్ళు ఓన్గా డీల్ చేసినట్టు మాట్లాడారు. అలా చూడటం వల్ల వాళ్ళకే నష్టం, దేవునికి ఏమో నష్టం లేదు. ఒరే బాబు, పరిస్థితులైనా, ప్రతికూల పరిస్థితులైనా మీరు మీ దృష్టితో చూస్తే చస్తారు. ఎంతటి పరిస్థితులైనా నా దృష్టితో చూడటం నేర్చుకోండి, అప్పుడు బయటపడతారు. హల్లెలూయా. మీ దగ్గర ఏమైనా ఉందా అంటే 5 రొట్టెలు 2 చేపలు ప్రభు దగ్గరికి చిన్నోడు తీసుకొస్తే వాడి దృష్టి ఏంటో తెలుసా? నా చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు నాకే చాలు, ఇంతమందికి ఏం సరిపోతాయి? కానీ ఇవి యేసయ్య ఆశీర్వదించి విరిచాడంటే అందరికీ వస్తాయి. అది వాడి దృష్టి. వాడి రొట్టెల్ని వాడు ఆలోచనతో చూసుకోవాలా. ఇవి నేను యేసయ్యకి ఇస్తే వీటిని అనేక మందికి ఆయనే పంచి పెడతాడని యేసు కోణంలో నుంచి వాటిని చూస్తే అందరికీ కడుపు నిండంగా 12 గంపలు మిగిలి కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లోనూ ఆ కోణమే మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఎదుట జటిలమైన పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనకు ఒక సుఖవంతమైన ప్రయాణం వాగ్దానం చేయబడలా, అద్భుతమైన గమ్యము వాగ్దానం చేశాడు. ప్రయాణమేమో అగచాట్ల మారి ప్రయాణం, గమ్యమేమో సూపర్ పరలోకం. లోకస్తులకేమో ప్రయాణం సూపర్, గమ్యం మాత్రం అగ్నిగుండం. మీకేది కావాలి? ప్రయాణం సుఖంగా ఉండి అగ్నిగుండం కావాలా? లేకపోతే కాస్త అగచాట్ల మారి ప్రయాణం అయినా కనీసం ముగింపు అన్నా కాస్త ప్రశాంతంగా ఉండే ముగింపు కావాలి అంటారా? ఏది కావాలో కోరుకోండి. మీరు ఏది కోరుకుంటే అది నేను మీకు ఇచ్చేటట్టు ప్రార్థన చేస్తాను. ఏం కావాలి మీకు? సుఖవంతమైన ప్రయాణం కావాలా? అద్భుతమైన గమ్యం కావాలా?
అద్భుతమైన గమ్యమే కావాలన్నా, అగచాట్లు మారి ప్రయాణమైనా పర్వాలేదు అంటే చేతులు ఎత్తండి. అందరికి అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాదు, ప్రయాణం సుఖంగా ఉండాలి, పోతే పోయే అగ్నిగుండానికి అంటే అట్లా కూడా చేయొత్తండి, నేను ప్రార్థన చేస్తాను. నిద్రపోయేవాడు కూడా ఎత్తడు ఇప్పుడు. నరకానికి ఎవడు కోరుకుంటాడు? అవును, ఈ జీవన గమనంలో, ఈ జీవన యాత్రలో మనం నిత్య జీవానికి చేరు పర్యంతము ఈ భూమి మీద బతికే బతుకు అంతట్లో కూడా విలాసవంతమైన ప్రయాణం మనకు వాగ్దానం చేయలే. కష్టాల బాటలోనే ప్రయాణం. కాబట్టి ఇప్పటిదాకా కొన్ని సమస్యలతో నలిగారు, కొంచెం ప్రశాంతత వచ్చి ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్పనా, ఈ ప్రశాంతత ఇక బాగా స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నావా? కొద్ది రోజుల్లో మళ్ళీ ఒకటి అడ్డు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కొంచెం ప్రయాణం మళ్ళీ ఒకటి అడ్డు వస్తుంది. ఇట్లా వరుసగా ఎదుర్కొంటానే వెళ్ళాలి. అయితే ఎన్ని ఎదురొచ్చినా నీ దృష్టితోనో మనుషుల దృష్టితోనో చూస్తే అవి అంతే ఉంటాయి. మరి ఏ దృష్టితో చూడాలి? గొలియాతుని దావీదు చూశాడు, చూసావా? ఆ దృష్టి. అంతమంది సైన్యం, అందరికంటే పొడుగు రాజు సౌలు సైతం పోయి గుడారంలో కూర్చుంటే దావీదు సౌలు కంటే ఎత్తు తక్కువ, కానీ గొలియాతును చూసి వీడెంత, నాకు అవకాశం ఇస్తే వేసేస్తాను. ఏం చూసుకోనరా నీకు ఆ దమ్ము అని అనుండొచ్చు అన్నయ్యలో. అప్పుడు దావీదు సమాధానం ఏంది? వెర్రి మోకాళ్ళారా, నన్ను చూసుకొని కాదు, మిమ్మల్ని చూసుకొని కాదు, మరి ఎవరిని చూసుకొని అంటే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన చూసి ఏం చూసుకోనరా నీ దమ్ము, మేము లేకపోతే నీ గతి ఏమైందో తెలుసా? పిల్లలకి పెళ్ళి ఎట్ట చేస్తావో చూస్తాం. ఆ మతం వాళ్ళు వచ్చి చేస్తారంట్రా. కులం కావాలి, బంధువర్గం కావాలి. నీకేం అర్థం కావట్లా అమ్మాయి, పెద్ద ఎగురుకుంటా పోతున్నావు. పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్ట చేస్తా? నీ గతి భయంకరంగా ఉంటుంది, మేము అడుగు కూడా పెట్టాం. అప్పుడు బెండ్ అయ్యే వాళ్ళు ఏమంటారండి? లేదు అలా అనకండి బావగారు, అలా అనకండి మరిది గారు, మేము వెళ్ళట్లా, ఇప్పుడు మానేశాం. వద్దు మనకెందుకు, ఇప్పుడు యేసుప్రభుని వద్దంటలా నేను, ఆయన కూడా దేవుడే, మనసులో పెట్టుకో. మాంసం తింటున్నావు, ఎముకలు మెడలో వేసుకోం కదా, వేసుకుంటావా? కాబట్టి ఏదన్నా ఉంటే మనసులో అయ్యా ప్రభు స్వామి అనుకో, ఇంట్లో కూర్చోని, అంతేగాని ఏదో అట్లా వెళ్తే అట్లా పిల్లల పెళ్ళిళ్ళు కావద్దు అంటే ఇక బెండు బ్యాచ్ మొత్తం బెండ్ అయిపోతారన్నమాట. మళ్ళీ మనం కనపడడానికి ఏంటమ్మా కనపడలేదంటే వస్తాంలే అన్నయ్య, కుదరట్లేదు అన్నయ్య, ఏదో నాకు వేసే మాటలు చెప్తారు, వాళ్ళ దైవ సేవకులకి చెప్తారు. ఏం చెప్పాలా వాళ్ళకి? మేము రాం, ఎవరో రారు, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయో చూస్తా అంటే నువ్వు చూసేది ఏందిరా? వద్దులేగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోన్ కిస్కా అంటారు కదండి, నువ్వు చూసేది ఏందిరా? నా దేవుడు జీవం గల దేవుడు. వదిలేయండి, మొత్తం వదిలేస్తే ఏమైంది? వదిలేయండి. బతకనీడా, చంపుతాడా, సస్తాం అవసరం అయితే. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. మీరు మొత్తం ఏకమైన నన్ను వెలివేసిన నా దేవుణ్ణి వదిలే ప్రసక్తే లేదు. మాటలు కాదు, రేపు సస్తే పారేసే దిక్కు కూడా ఉండదు. మీరు పారేసేది ఏందిరా? నన్ను పిలిచినవాడు నమ్మదగిన వాడు, నన్ను సృష్టించిన వాడు, తన రక్తంతో నన్ను గడిగిన వాడు, నేను చస్తే నా శవాన్ని పక్కకు తీసేయటానికి చేతగాని వాడు కాదు. పోండ్రా. ఈరోజు కొంతమందికి సత్యం తెలిసి కూడా ఏ కారణం చేత రక్షణలోకి రాలేదో తెలుసా? పిల్లలకి పెళ్ళిళ్ళు కావని కొంతమంది, సస్తే శవాన్ని పాడి మీద కాకుండా పెట్టిలో పెడతారని, సస్తే ఫ్యామిలీలో గొడవలు అవుతాయని, ఇట్లాంటి డౌట్స్ పెట్టుకొని కొంతమంది దేవునికి దగ్గరికి రారు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని అందరికీ బాగా న్యాయం జరుగుతుంది. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లు శవం ముసుగులో పోయి, అందరికీ ముసుగులే,
అర్థమైందా? ఎప్పుడు వేసావునా బొందలగడ్డలో కూడా బెటర్ ఎట్లా, మళ్ళా కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులే. శ్మశానంలో కూడా పెట్టకపోతే నాకు తెలిసిన ఒక ఆయన్ని మధ్యరాత్రి తీసుకెళ్ళి పూడిచిపెట్టి వచ్చారు. వీళ్ళు అమ్మాయి సస్తే నలుగురు రావాలి, ఏ కార్యానికైనా నలుగురు రావాలి. ఇప్పుడు వచ్చారు నలుగురు. ఏ నలుగురు అయ్యా వచ్చారు? పాపం కిట్లేసి వచ్చి పట్టుకొని కాళ్ళు పట్టుకొని గుంటలోకి. ఇదే టైంలో కూడా పరిశుద్ధులు నిద్రిస్తే పరిశుద్ధుల భుజాల మీద బాక్సులో ఉంచి కరోనాలైంది ఏదైనా సరే చక్కగా మొత్తం ప్యాక్ చేసి పడేసి ఏదో తగు జాగ్రత్తలు తీసుకుంటానే పరిశుద్ధులు వదిలేరా? భుజాల మీద మోసుకొని తీసుకెళ్ళి పూడ్చిపెట్టి వచ్చారు. దేవుడు అన్యాయస్తుడు గాడు. ఆయన నమ్ముకొని ఆయన కోసం నిరీక్షిస్తే నీ బిడ్డలకి పెళ్ళి ఆయన చేస్తాడు. కొద్దిగా ఓర్చుకోవాలి. ఎందుకు మరి చేయట్లేదు ఏంది, నా తపన తీర్చట్లేదు ఏందంటే తీరిద్ది, మంచిది ఇద్దామని ఆగాడు. నీకేమో దడ ఎక్కువ. ఏదో ఒకటంటే కానీ మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యాయం చేస్తాడా? మోసం చేస్తాడా? నీకు బెదిరించే వాళ్ళు చేస్తారు మోసం. ఇప్పుడు రమ్మని ఏ బంధువునా మరి కరోనా పేషెంట్ దగ్గరికి దమ్ముంటే సై రమ్మని. అంతకుముందు కదిలిస్తే పిలిచినా పిలవపోయినా బాగున్నారా అనుకుంటూ వచ్చి జ్వరపడేవాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నాడంటే అవతల బజార్లో గుండా పోతున్నారు. ఎక్కడా? కానీ దేవుని బిడ్డలు, దేవుని ప్రేమ, తగు జాగ్రత్తలు తీసుకుంటానే సహోదరులను భద్రపరిచి కాపాడుకునే పరిస్థితి. మోసపోవద్దు. పరిస్థితులు కావచ్చు ఏవైనా సరే మనుషులు భయంకరంగా చూపిస్తారు, భయపెడతారు. కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఏందో కొంచెం ఆయాసం వచ్చినట్టుందిగా, కొద్దిగా పైకి లాగుతున్నాడుగా, ఇదేదో కొంచెం తేడాగానే ఉంది అంటానగానే ఇంకా ఇది ఎక్కువైపోయింది, అసలు పోవటం జరిగింది. వాళ్ళ సానుభూతికి ఓ దండం, వాళ్ళ పరామర్శకు ఓ దండం. ఉంచితే ఉంచాడు, తీసుకుంటే తీసుకున్నాడు, యేసు రక్తమే జయం. వీళ్ళు వచ్చి చూసి బారెడంగా ఉండి దగ్గరికి పోతే కరెంట్ షాక్ కొట్టిద్దేమో అన్నట్టు, ఏమండి కరోనా షాక్ కొట్టిద్దేమో అని బారెడంగా ఉండి ఎట్లా ఉంటుంది పాప ఏదో ఆప్యాయంగా నువ్వా అని రాబడి కాదు అక్కడే ఉండలే. ప్రియులారా, దేవుడు మన పరిస్థితులన్నిటినీ ఆయన కోణంలో నుంచి చూడాలి. లోకం మొత్తానికి గొప్పదైంది, నా దేవునికి గొప్పది కాదు, ఆఖరికి కరోనాతో సహా. హల్లెలూయా. అనుమతించిన దేవుడు ఒక సైగ చేస్తే ఎంత లావుది కూడా అడ్రస్ లేకుండా పోయింది. హల్లెలూయా. ఏమంటారు? కాదా? మరి జబ్బు విషయమే కాదు, అప్పుల విషయమే కాదు, ఇతర ఏ జబ్బులు, ఏ కరోనానే కాదు, ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా ఎవరండి? కృప చూపే దేవుడు మనకు తోడై ఉంటే అన్నిటినీ ఆయనే అధిగమింపజేస్తాడు, అన్నిటినీ తొలగిస్తాడు.